మల్కాజ్గిరి కార్పొరేషన్కు 98 కోట్ల నూతన భవనం, మేడ్చల్ అభివృద్ధికి భారీ ఔతం. ఈ రోజు స్థలాన్ని పరిశీలించిన డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, పరమేశ్వర్ రెడ్డి తదితరులు పరిశీలించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అభివృద్ధి దిశగా మరో కీలక అడుగుపడింది. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ను నూతన కార్యాలయ భవన నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 98 కోట్ల నిధుల మంజూరుకు చేయడం స్థానిక ప్రజల్లో ఆనందాన్ని కలిగించింది. ఈ నిర్ణయం జిల్లాలో పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నదిగా భావిస్తున్నారు. ప్రభుత్వం ఈ కొత్త కార్పొరేషన్ కార్యాలయాన్ని అన్ని ఆధునిక సదుపాయాలతో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకోసం ఉప్పల్ బగయత్ ప్రాంతంలో సుమారు 10 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. నిర్మాణ పనులు త్వరితగతిన ప్రారంభించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి. మంగళవారం ఈ స్థలాన్ని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ గారు, మాజీ ఎంపీ ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి మధు యాష్కి గౌడ్ గారు, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి గారు, జీహెచ్ఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ దల్పల్లి రాజశేఖర్ రెడ్డి గారు, మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి గారు, సీనియర్ నాయకులు రాపులు రాములు గారు, బి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ గారు, మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ గారు తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ మేడ్చల్ మల్కాజ్గిరి అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన దృష్టి ఉందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు అమలులోకి వస్తే పరిపాలన మరింత సమర్థవంతంగా మారి ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. ఈ అభివృద్ధి కార్యక్రమానికి సహకరించిన ముఖ్యమంత్రి వేముల రేవంత్ రెడ్డి గారికి, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి, మంత్రివర్గ దుద్దరిల శ్రీధర్ బాబు గారికి, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారికి తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. స్థానికుల అభిప్రాయం ప్రకారం ఈ ప్రాజెక్టు మేడ్చల్ జిల్లాలో మౌలిక వసతుల అభివృద్ధికి దోహదం చేయడంతో పాటు అభివృద్ధిలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మార్గదర్శకంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, బోడుపల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, చర్లపల్లి మాజీ కార్పొరేట్ బొంతు శ్రీదేవి, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీనగర్, మల్కాజ్గిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాష్కి గౌడ్ గారు, ముఖ్యంగా మల్కాజ్గిరి నియోజకవర్గం, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక సీటు ఎమ్మెల్యేకి వెళ్ళకపోయినా మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 4 లక్షలతోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయినా కూడా ఈ ప్రాంత మాజీ పార్లమెంట్ సభ్యుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెద్దలు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మల్కాజ్గిరి నియోజకవర్గ యొక్క నాయకుల సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడ వేదిక ఉందని మీరందరూ రావడం జరిగింది. ఆ రోజు మేము అభ్యర్థించింది, ముఖ్యమంత్రి గారు మీకు కొడంగల్ ఎంత ముఖ్యమో మిమ్మల్ని స్థాయికి తీసుకొచ్చిన మల్కాజ్గిరి నియోజకవర్గం ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంది అంటే నాకు 2 కళ్ళ లాంటి కొడంగల్ నియోజకవర్గం ఒకటవుతే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం అక్కడ ఓడిపోయాక వచ్చిన వెంటనే ప్రజలు ఆదరించి గెలిపించినాక రాజకీయ ముఖ చిత్రం మారింది. కాబట్టి అదే కాకుండా పురపాలక శాఖ మంత్రిగా గతంలో జిహెచ్ఎంసీ నిధులన్నీ కూడా ఇవాళ చూసిన పేపర్లో మన ట్యాక్స్ కలెక్షన్ లో కర్ణన్ గారు కమిషనర్ చెప్పారు 2000 కోట్ల పైన ట్యాక్స్ వచ్చింది. జిహెచ్ఎంసీ నిధులని కూడా గత ప్రభుత్వం కాళేశ్వరంలో కరప్షన్ లో తగిలేసి ఈ ప్రాంతాన్ని పూర్తి నిర్లక్ష్యం చేసిన క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వెంటనే మల్కాజ్గిరి ప్రాంతం యొక్క అభివృద్ధి కొరకై ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్యాలయాన్ని 10 ఎకరాల విస్తీర్ణంలో ఉప్పల్ బకాయతలో ఇంచుమించు 100 కోట్ల అభివృద్ధి బిల్డింగ్స్ ఏర్పాటు చేయడానికి కొరకు తీసుకున్న నిర్ణయాన్ని నా ప్రియ సోదరుడు నేను ఎంపీ ఉన్నప్పుడు మొదటిసారి పరిచయం కార్పొరేషన్ కొరకు నిలబడడానికి రావడం జరిగింది. అప్పుడు డి శ్రీనివాస్ గారు పిసిసి అధ్యక్షుడు అంచెలంచెలుగా ఎదిగి మీ అందరి ఆదరాభిమానాలతో ఆశీర్వాదంతో
ఈ ప్రాంతం ముఖ్యమంత్రి అత్యంత ప్రియమైన తమ్ముడుగా, ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా దురదృష్టవశాత్తు నిలవకపోయినా ఇంతకుముందు ప్రవీణ్ అని పిలుస్తున్న పరమేశ్వర్ యొక్క ఒక దిక్కు ఈర్ష్య, ఇంకో దిక్కు సంతోషం. అంటే అప్పుడు కార్పొరేటర్ నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేకైనా అత్యధిక నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ సీక్రెట్స్ అన్ని వజ్రేషన్ చెప్పాడు. మీకు ఏ విధంగా మాతో ఉంటాడు కానీ ఎట్లా నిధులు తీసుకొచ్చాడు. ఇవాళ మీ అందరికీ ప్రజలకు వివరించాలన్నా ఈ ఉప్పల్ బకాయిలు 100 కోట్లతో అతి త్వరలోనే ముఖ్యమంత్రి ద్వారా ఇక్కడ కార్యాలయం ఏర్పాటు జరగబోతుంది. కాబట్టి పగటి దొంగలు చాలా ఉన్నారు. పాలనలో ఇందిరమ్మ రాజ్యంలో మరి మొన్న 3 కార్పొరేషన్లు అయినాయి. సో ఆ 3 కార్పొరేషన్లో మల్కాజిగిరి కార్పొరేషన్ ఏదైతే ఉందో మరి పెద్ద కార్పొరేషన్, ఆ కార్పొరేషన్ కి వెంటనే నిధులు మంజూరు చేసి మరి ఉప్పల్ బకాయత్లో 10 ఎకరాల స్థలాన్ని మరి ఇచ్చిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారిది అని తెలియజేస్తూ గట్టిగా చప్పట్లు కొట్టాలని తెలియజేస్తా ఉన్నాను. మనందరము కూడా మరి మొన్ననే కార్పొరేషన్ అయిన వెంటనే మరి సంవత్సరం నుంచి సంవత్సరంన్నర లోపల అత్యాధునిక టెక్నాలజీ తోటి మరి అన్ని విభాగాలు ఇక్కడే ఉండి మరి అన్నిటికీ సెంటర్ అయిన ఉప్పల్లో మరి ఈ స్థలాన్ని కేటాయించినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ అన్న నాయకత్వం. రాదా అన్న మమ్మల్ని మీరు వస్తారేమో మరి నల్ల చెరువు వరకు మరి ఫస్ట్ ఫేజ్ కింద 160 కోట్లు కూడా ఈ రోజు మరి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఇదే కాకుండా మరి ఈ రోజు ప్రతి బస్తీలో ప్రతి గల్లీలో మరి గత 10 సంవత్సరాలలో లేని అభివృద్ధి కేవలం ఈ 2 సంవత్సరాలలోనే జరుగుతుందంటే ఒకసారి కార్యకర్తలందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ రోజు మనం ప్రతి గల్లీలో ప్రతి బస్తీలలో కార్యకర్తలు ఈ రోజు గల్లె ఎగిరేసుకొని ధైర్యంగా తిరుగుతున్నారు. 2 సంవత్సరాల గవర్నమెంట్ ఆఫీస్ లో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ రాబోతుంది 10 ఎకరాలలో 98 కోట్లతోటని మనందరికీ అవగాహన కల్పించడానికి కార్యక్రమాన్ని చేపట్టిన సోదరుడు ఉప్పల్ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి. అదేవిధంగా వేదిక మీద పెద్దలు నాతోటి కార్పొరేటర్ శ్రీదేవి గారు, బొంతు వెంకటేశ్వర రెడ్డి గారు, రాపోలు రాములు గారు, ఎక్స్ మేయర్ పీర్జాది కూడా బోడుప్పల్ మా అజయ్ గారు, అదేవిధంగా పావని గారు, మహేష్ గౌడ్ గారు, అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఇక్కడికి వచ్చేసిన మీ అందరికి కూడా డివిజన్ ప్రెసిడెంట్లు, డైరెక్టర్లు అందరూ ఉన్నారు. ఎందుకున్నారు? ఇదంతా కాంగ్రెస్ పార్టీ వస్తేనే మీరు అంతా డైరెక్టర్లు అయ్యారు, అంత అయ్యారు. ఆయన అంత డైరెక్టర్లు ఎట్లే చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు ఇక్కడ. మా రామారావు గారు ఉన్నారు, మా సతీష్ ఉన్నాడు, మా సత్యనారాయణ ఉన్నాడు, మా అశోక్ అన్న ఉన్నాడు, రఘుపతి అన్న ఉన్నాడు. ఇంతమంది పోస్టులు వచ్చినాయి. కానీ మా పరమేష్ పోస్టు, మా మదన్న పోస్టు, మా జంగన్న పోస్టు మాత్రం రాలేదు అందరికీ. దానికి సహకరించి ఈ స్థలాన్ని కేటాయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి అందరి తరఫున మనందరం ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వజేష్ గారికి, మాజీ పార్లమెంట్ సభ్యుడు మధుయాస్ గౌడ్ గారికి, అలాగే పరమేశ్వర్ రెడ్డి గారికి, దారపల్లి రాజశేఖర్ గారికి, బొంతు శ్రీదేవి గారికి, మరియు నాతోటి మిత్రులు యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, మహిళా కాంగ్రెస్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఆఫీసు మనకు అతి దగ్గర, మా కాన్ఫరెన్స్ కూడా మేడ్చల్ కూడా అతి దగ్గర కూడా అన్ని కాన్ఫరెన్స్లకు సెంట్రల్ గా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఆఫీసు ఇక్కడ కేటాయించిన మన రాష్ట్ర మంత్రివర్గానికి, మన ట్రై చేసిన మన పెద్దలందరికీ కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ జై జైంద్ర. తీసుకోవాలి చెక్ మీరు అందరూ వెనకకి రావాలి, అందరూ వెనకకి రావాలి.